ఆ తండ్రి చనిపోతే కుటుంబాన్నంతటిని పెంచినటువంటి వ్యక్తి యేసుప్రభు. యేసుప్రభు యొక్క జీవితం 12 సంవత్సరాల వరకు మనకు కనబడుతుంది. ఆ తర్వాత 18 సంవత్సరాల వయసు ఏం చేశాడో తెలీదు, ఏం జరిగిందో తెలీదు. కానీ వాక్యం ఏం చెప్తుందో తెలుసా? ఆయన వారికి లోబడి అక్కడే ఉండెను అని ఉంటుంది. 18 సంవత్సరాలు కుటుంబానికి లోబడ్డాడు, 18 సంవత్సరాలు తండ్రికి సహాయపడ్డాడు, 18 సంవత్సరాలు తండ్రి పనిని నేర్చుకున్నాడు. 18 సంవత్సరాల వయసులో ఆయన ఒక టేబుల్ చేయగలిగాడు అంటే, ఏ వయసులో తండ్రికి సహాయపడితే, ఏ వయసులో వడ్రింగ్ పని నేర్చుకుంటే, ఏ వయసులో ఆ పని చేయగలిగితే ఆ వ్యక్తి ఆయన టేబుల్ చేసి అమ్మగలిగాడు. ఇప్పుడున్న పిల్లల్ని బీటెక్ చదివిస్తున్నారు, ఎంటెక్ చదివిస్తున్నారు, ఎన్నో లక్షలు పోజేస్తున్నారు. కష్టపడి పని చేస్తుంటే తోటలోకి రారంటే వీళ్ళు రావట్లేదు. ఈ పిల్లలు నాకు ప్రైవసీ కావాలి, నాకు ఫ్రెండ్స్ కావాలి, పెడతారు నీకు పెద్ద మూట. నీ తండ్రికి నువ్వు సహాయపడి, నీ తండ్రి బాధ్యతలో నీవు పాలు భాగస్తుడివై ఆ పని నేర్చుకుని, ఆ వ్యాపారం నేర్చుకుని, ఆ వ్యవసాయం నేర్చుకుని, ఆ వృత్తి నేర్చుకుని నీవు నీ తండ్రి తర్వాత నీ కుటుంబాన్ని పోషించవలసినటువంటి బాధ్యత పిల్లలది కాదా? ఏంటి నీ అహంకారం? ఏంటి నీ మూర్ఖత్వం? కారణం ఏంటో తెలుసా? నీకు అలా దీన స్వభావం నీ దగ్గర లేదు, తగ్గించుకునే స్వభావం. అసలు నీ తండ్రి నీకు అర్థమైతే నువ్వు ఆయన మీద కోప్పడవరా బాబు. నీ తండ్రి యొక్క ప్రేమ నీకు అర్థమైతే, తండ్రి ఏంటో మీకు అర్థమైతే, ఆ తండ్రి యొక్క విలువేంటో మీకు అర్థమైతే, ఆ తండ్రి లేకపోతే మీరు ఈ భూమి మీదకి లేరు. మీ నాన్న లేకపోతే నువ్వు లేవు. ఆయన యొక్క విలువ, నేను అనేది అందరి గురించి మాట్లాడలేదు, ఎందుకంటే కొంతమంది తండ్రులు తాగుబోతే ఎదవలు ఉన్నారు, బతికేటువంటి తండ్రులు ఉన్నారు. వాళ్ళ వల్ల పిల్లలు ఏం నేర్చుకోలేరు. ఏం నేర్చుకుంటారో తెలుసా? ఆయనలాగా తాగడం నేర్చుకుంటారు అంతే. అలాగని అందరూ అలా నేర్చుకుంటారని నేను అనట్లేదు. తండ్రులు బాధ్యత లేకపోయినా కొంతమంది పిల్లలు బాధ్యత కలిగి కుటుంబాన్ని భారం మోసుకున్నటువంటి పిల్లలు ఉన్నారు. తండ్రి చెడ్డోడైనా కానీ పిల్లలు బాధ్యత తీసుకుని, నానమ్మ మాటో అమ్మమ్మ మాటో విని బాధ్యత తీసుకుని కుటుంబ భారాన్ని భుజం మీద వేసి మోసుకుని వెళ్తున్నటువంటి మనుషులు ఉన్నారు. యేసు ప్రభు 3.5 సంవత్సరాల జీవితంలో ఆయన జీవించిన జీవితం ఎంత సాధారణమైన బ్రతుకో తెలుసా? ఒకవేళ యేసు ప్రభుని పట్టుకోవడానికి వెళ్తే ఆ 12 మంది శిష్యులు గెత్సేమనే తోటలో